హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి ఉన్నా లేకపోయినా చాలా సింపుల్‌గా, క్విక్‌గా 15 నిమిషాల్లో అయిపోయే ఒక బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ రెసిపీ అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నామండి. బన్సీ రవ్వ అంటాం కదా! అది. అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాము. ముప్పావు కప్ వరకు పడుతుందండి. కానీ ఫస్ట్ మనం హాఫ్ కప్పే వేసుకుందాము. పావు కప్ వచ్చేసి గోధుమ పిండి వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాక నేను మీగడ వచ్చేసేసి మిక్సీలో వేసానండి. వెన్న తీసిన మజ్జిగ అనమాట ఇవి. 1:30 కప్పు వేసుకుందాము. మామూలు వైట్ రవ్వ కనుక మీరు తీసుకున్నట్టయితే బొంబాయి రవ్వ దానికైతే 1 కప్ మజ్జిగ వేసుకొని సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకొక హాఫ్ కప్ ఎందుకు వేసుకున్నానంటే ఇది గోధుమ రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువ అబ్జర్వ్ అవుతుందండి. అందుకని నేను ఇంకొక హాఫ్ కప్ ఎక్స్ట్రాగా వేసుకున్నాను. 1:30 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుందాము. చేత్తోనే కలిపేస్తున్నానండి నేను. విస్కర్‌తో కూడా మీరు కలుపుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 20 నిమిషాల సేపు 15-20 నిమిషాల సేపు నానబెట్టుకుందామండి. మనకి రవ్వ అనేది నానాలి మంచిగా. ఒక 20 మినిట్స్ తర్వాత చూద్దామండి. నానిపోయింది మంచిగా రవ్వ అయితే. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి దీన్ని మనం మిక్సీ జార్‌లో వచ్చేసి యాడ్ చేసుకుందామండి. ఇంకా నీళ్ళైతే ఏమీ వేయొద్దు. అట్లానే మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా పల్స్ ఇస్తా 2 టైమ్స్ జస్ట్ పల్స్ ఇవ్వండి సరిపోతుంది. రవ్వ అనేది మనకి మెదిగినట్టుగానే ఉండాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేస్తున్నానండి ఇక్కడే నేను. మీరు కావాలంటే తర్వాత పిండిలో కూడా వేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా! రవ్వ కూడా మనకి తెలుస్తూనే ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందామండి. ఇది వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమి పెట్టుకున్నాము. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నామండి. ఒక పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము. దీంట్లో వచ్చేసి కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా ఉండాలండి. ఇందాక మనం బియ్యం పిండి ముప్పావు కప్ వేసుకోకుండా హాఫ్ కప్పే వేసుకున్నాము. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్‌గా ఇక్కడ బియ్యం పిండి. పిండి మరీ జోరుగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందనమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలానే కొంచెం పసుపండి. అంతేను మంచిగా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు కడాయిలో వచ్చేసి నూనె వేడి చేసుకున్నామండి. నూనె వేడెక్కిన తర్వాత నూనె బాగా వేడెక్కాలండి. అప్పుడే మనం పునుగుల్లాగా వేయగానే మంచిగా మనకి పొంగుతాయి అన్నమాట. ఇక్కడ మనం సోడా కానీ, ఈనో కానీ ఏమి వేయలేదన్నమాట. పెరుగు వేసుకున్నాం కాబట్టి మజ్జిగ మనకి అదే సరిపోతుందండి. పులిసిన మజ్జిగ తీసుకోండి కొంచెం బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీకి. చూడండి వేయగానే మనకి ఎంత బాగా చక్కగా పొంగినాయి కదా! నేను మజ్జిగ తీసుకున్నానండి. మీరు కావాలంటే పెరుగైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నీళ్ళు కలుపుకోవాల్సి వస్తుంది కదా! అట్లాంటివన్నీ లేకుండా ఒకేసారి మజ్జిగే తీసుకున్నాననమాట. మరీ ఫ్రెష్ కాకుండా కొంచెం పులుసుని తీసుకోండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు తయారు చేసి వేసుకుంటున్నాం కాబట్టి. చూసారా ఎంత క్విక్‌గా అయిపోయిందో. ఎంత టేస్టీగా కరకరలాడుతా సూపర్ అంటే సూపర్‌గా వచ్చినాయండి. అలానే మళ్ళీ వేసి చూపెడతాను చూడండి. నూనె మనం వేయగానే బోండాలనేది పొంగాలండి పునుగులు. అప్పుడే మనకి బాగా మంచిగా లోపల గుల్లగా వస్తాయన్నమాట క్రిస్పీగా. లేదంటే మనం వేయగానే పిండి అతుక్కున్నట్టుగా చెక్కలుగా తపాలు చెక్కలు వచ్చినట్టు వస్తాయన్నమాట.
చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది. పొంగింది కదా! ఇప్పుడు దీన్ని మనం వెంటనే తిరిగేయొద్దండి. కొంచెం మనకి కింద కాలిన తర్వాత అప్పుడు తిరిగేసుకున్నామంటే అతుక్కోకుండా వచ్చేస్తాయండి. ఇంటికి సడన్‌గా చుట్టాలొచ్చినా కానీ మనమేం కంగారు పడకుండా ఇలా గనక ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్‌గా కూడా మీ పనయిపోతుంది. తిన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. అంత టేస్టీగా ఉన్నాయి. ఇదొచ్చేసి టొమాటో చట్నీ గానీ, పల్లి చట్నీ గానీ, కొబ్బరి చట్నీ కానీ దేనితో అయినా కూడా చాలా యమ్మీ యమ్మీగా ఉంటుందండి. అంతేనండి. రెడీ అయిపోయినాయి చూడండి ఎంత మంచిగా. వీటిని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.